అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మధు, కాలేజ్ అవ్వగానే నాకు ఫోన్ చేయి, వస్తాను, సరేనా? సరే బావా, నువ్వు లోపలికి వెళ్ళు మధు అని మధు లోపలికి వెళ్ళినంతసేపు ఉండి చుట్టూ చూశాడు. పెద్దగా ఏడిపించే వాళ్ళు ఎవరు ఉండరని కృష్ణకి తెలుసు. మహా కార్ దిగి ముందుకు వెళ్తుంటే మహాని పిలిచాడు కృష్ణ. హాయ్ కృష్ణ, మధుని తీసుకొచ్చావా? అవును మహా, తనిప్పుడే లోపలికి వెళ్ళింది. నీతో కొంచెం మాట్లాడాలి మహా. ఏంటి కృష్ణ? మధు నిన్నటి నుంచి డల్గా ఉంది. తనని కాలేజ్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మధుని ఎవరు ఇబ్బంది పెడతారు? తనెప్పుడు నాతోనే ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు మధుని ఎవరు ఇబ్బంది పెట్టరు. అసలు ఇబ్బంది పెట్టడానికి కాలేజ్లో ర్యాగింగ్ ఏమీ చేయరు కదా కృష్ణ. నీకు తెలుసు కదా కాలేజ్లో ఎలా ఉంటుందో. ఎవ్వరూ అమ్మాయిల జోలికి రారు. పొరపాటున వచ్చినా ప్రిన్సిపల్ సార్ అస్సలు ఊరుకోరు. ఏమైంది మధుకి? ఎందుకు డల్గా ఉంటుంది? నిన్న మధ్యాహ్నం వరకు తను మాతో బాగానే ఉంది కదా కృష్ణ అంటుంది మహా. తనైతే డల్గా ఉంది మహా, ఎంత అడిగినా చెప్పటం లేదు అంటాడు. అవునా, నువ్వేం బాధపడకు కృష్ణ, మధుతో నేను మాట్లాడతాను, సరేనా? సరే మహా, తనని జాగ్రత్తగా చూసుకో, కాస్త కనిపెడుతూ ఉండు. చాలా పరధ్యానంగా ఉంది, నేను వెళ్తాను. సరే కృష్ణ, బాయ్ అని లోపలికి వచ్చి మధు పక్కన కూర్చుంది మహా. గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్ మహా. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు మహా, తలనొప్పిగా ఉంది. నిన్న షాపింగ్ జర్నీ కదా, కాస్త నీరసం అంతే. క్లాసెస్ వినే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతుంది మహా. ఉంది మహా, ఎందుకలా అడుగుతున్నావు? నీ ముఖం చాలా డల్గా ఉంది మధు, ఇంట్లో ఏమైనా జరిగిందా? ఏమీ లేదు మహా, చెప్పాను కదా తలనొప్పి అని, అంతే అని సార్ రావటంతో మధు క్లాస్ వింటూ విక్కీ మాటలు తలుచుకొని క్లాస్ సరిగ్గా వినలేకపోయింది. నోట్స్ కూడా సరిగ్గా రాయలేకపోయింది. మధు పక్కన కూర్చున్న మహా అంతా గమనిస్తూనే ఉంది. కానీ ఎంత అడిగినా మధు నోరు విప్పలేదు. ఏం చెప్తుంది? తన పరిస్థితికి కారణం విక్కీయే అని. సాయంత్రం అవ్వటంతో మహా, మధు, సనా, గీత అందరూ బయటకు వచ్చారు. వాళ్ళతో సరదాగా కాఫీ తాగి బాయ్ చెప్పి బయటికి వస్తున్న మధు మేనేజర్ తన వైపు భయంగా చూడటం చూసి మొన్న విక్కీ చేసిన పని తలుచుకుని బాధపడుతూ బయటకొచ్చింది. కార్కి ఆనుకొని రెండు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు విక్కీ. మధుని చూడగానే అతని ముఖంలో ఎక్కడలేని ఆనందం. ఏంటి మధు, మీ బావ ఇంకా రాలేదా? బయట నిలబడున్నావు? విక్కీ మాటలకి షాక్గా చూసింది మధు. మహా కోసం కాదు, నీకోసమే వచ్చాను. ఏంటి, నా కోసమే ఆలోచిస్తున్నావా అంటాడు. మాట్లాడలేదు మధు. నైట్ ఏదో ఎమోషనల్లో కిస్ చేశాను మధు, కానీ నైట్ నుంచి నాకు సరిగ్గా నిద్రపట్టి చావటం లేదు. మరోసారి నిన్ను కిస్ చేయాలనుంది, నీకు అలానే ఉందా అని అడుగుతాడు. విక్రమ్ మాటలకి షాక్గా చూసింది మధు. అవునా, పద కారెక్కు అంటాడు. ప్లీజ్ విక్రమ్ గారు, ఇప్పటికి జరిగింది చాలు. మీకోసం నేను మా ఫ్యామిలీకి చెప్పలేక కాదు, రెండు కుటుంబాల మధ్యన గొడవలు వస్తాయని ఆలోచిస్తున్నాను. లేదంటే మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చేదాన్నే కాదు. కానీ ఇకపై మీ ఆటలు సాగనివ్వను. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకు మా బావంటే ఇష్టం. తను లేకపోతే నేను బ్రతకలేను. మీ హద్దుల్లో మీరుంటే బాగుంటుంది. లేదంటే మీ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త అని కోపంగా చెప్పి ముందుకు వెళ్ళింది. కృష్ణ కారు రాగానే సైలెంట్గా కారెక్కింది మధు. వెళ్ళినంతసేపు మధునే చూస్తూ ఉన్నాడు విక్కీ. మధు విండో క్లోజ్ చేయగానే విక్రమ్ కోపంగా కళ్ళు మూసుకొని తెరిచాడు. ఎదురుగా మహా. అన్నయ్య, నువ్వు మధుని లవ్ చేస్తున్నావా? మహా అంటూ ఆశ్చర్యపోయాడు. నేనంతా విన్నానన్నయ్య. నైట్ ఆఫీస్లో ప్రాబ్లం అని చెప్పి నువ్వు మధు దగ్గరికి వెళ్ళావా? సూటిగా అడిగింది మహా. అవును మహా అంటాడు. అంటే మధు నిన్ను లవ్ చేస్తుందా? వన్ సైడ్ లవ్ మహా, ముందు కారెక్కు అంటాడు విక్కీ. రే అన్నయ్య అంటూ మహా కారెక్కింది. కానీ తన మైండ్ పని చేయలేదు. మధు ఎందుకు డల్గా ఉందో, ఎందుకు మూడీగా ఉందో మహాకి క్లియర్గా విషయం అర్థమైంది. కృష్ణకి మధుకి నిశ్చితార్థం అని తెలిసి లవ్ చేశావా అని అడుగుతుంది మహా. వీరి పెళ్లిలో చూడగానే లవ్ చేశాను అంటాడు. ఏంటి? మహాకి షాక్ తగిలింది. అవును మహా, ఫస్ట్ టైం మధుని చూడగానే నాకు తనపై ఏదో తెలియని ఫీలింగ్. తన దగ్గర నాలా ఉంటున్నాను, అంతలా మధుని ఇష్టపడుతున్నాను. తన అన్నయ్య మాటలు విన్న మహాకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. విక్రమ్ కోసం మహాకి బాగా తెలుసు. ఏదన్నా నచ్చితే వదిలిపెట్టడు. సాధించుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాడు.
ఇప్పుడు మధు పరిస్థితి ఏంటి అనుకొని కంగారుగా విక్కీ వైపు చూసి, అన్నయ్య, మధు చాలా డీసెంట్ రా, అమాయకురాలు. తనని నువ్వేం చేయవు కదా అంటుంది. నేనేం చేస్తాను మహా, జస్ట్ తన మెడలో మూడు ముళ్ళు వేస్తాను అంతే అని విక్రమ్ అనగానే మహాకి మైండ్ పనిచేయలేదు. అన్నయ్య, అసలు నువ్వేం చేస్తున్నావు? ఏమీ చేయటం లేదు. బట్ మధు నిశ్చితార్థమైతే ఆగదు. ఏదోటి చేసైనా సరే మధుని నా సొంతం చేసుకుంటాను. అలా అని మధుని ఇబ్బంది పెట్టను అంటాడు. మరి అంటుంది మహా. ఆ టైంకి నాకేదనిపిస్తే అదే చేస్తాను అని విక్రమ్ అనగానే మహాకి టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత కట్ చేస్తే నెమ్మదిగా కళ్ళు తెరిచిన మధు విండో ఓపెన్ చేసి బయటికి చూస్తూ బావా అంటుంది. ఏంటి మధు? నీతో ఒక విషయం చెప్పాలి బావా. చెప్పు మధు. కారులో కాదు, మైండ్ పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి తీసుకువెళ్ళు అంటుంది. ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. కార్ టర్న్ చేస్తుండగా కృష్ణకి ఫోన్ రావటంతో కార్ సైడ్ కాపి అవతల చెప్పిన విషయం వినగానే కోపంగా ఫోన్ కట్ చేసి మధు వైపు చూశాడు. ఏమైంది బావా? ఏం లేదు అని కార్ పోనిచ్చాడు. బావా, బయటికి తీసుకువెళ్ళమన్నాను కదా, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అంటుంది. ఇంటికి మధు, మీ వదిన మళ్ళీ నిన్నింటికి తీసుకుని వెళ్తుంది అంట. ఏంటి బావా నువ్వు అనేది? అవును మధు, మామయ్య మీ అన్నయ్య అమ్మమ్మ దగ్గర ఉన్నారిప్పుడు అంటాడు. సడన్గా నన్ను తీసుకొని వెళ్ళటం ఏంటి బావా? నేను కాలేజ్లో బుద్ధిగానే చదువుకుంటున్నాను కదా, ఏ తప్పు చేయలేదు కదా అంటుంది మధు. కంగారు పడకు మధు, విషయం ఏంటన్నది ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది కదా. అయినా నేనెలా పంపిస్తాను మామయ్యతో? ఎలా మాట్లాడాలో నాకు తెలుసు మధు అంటాడు. ఇంటికి తీసుకుని వెళ్ళినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు బావా. కాకపోతే చదువుకోవటానికి టైం ఉండదని నా బాధ అంతే అంటుంది మధు. చూద్దాం అని కారు పోనిచ్చాడు. మధు మనసంతా గందరగోళంగా మారింది. ఎవరూ లేకపోతే శ్రీవల్లి తనని ఎన్ని బాధలు పెడుతుందో, ఎన్ని పనులు చేయిస్తుందో మధుకి బాగా తెలుసు. ఎవరూ లేకపోతే ఆ ఇంట్లో తనకి టార్చర్ అని చెప్పాలి. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగటంతో మధు కార్ దిగి లోపలికొచ్చింది. హాల్లో కూర్చుని ఉన్న ప్రభాకర్ గారు, అక్షయ్ మధుని చూడగానే ముఖాలు పక్కకు పెట్టారు. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నారా నాన్న అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది మధు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఇకపై శని ఇంటికి వస్తుంది కదా, ఎలా ఉంటామో ఆ దేవుడికి తెలియాలి అని ప్రభాకర్ అనగానే మధు బాధపడింది. మధు అంటే అంత ఇష్టం లేనప్పుడు ఇప్పుడు తనని ఇంటికి తీసుకుని వెళ్ళటం ఎందుకు? శనినేదో ఇక్కడే వదిలేయండి మావయ్య అని కోపంగా అన్నాడు కృష్ణ. నీకు తెలియదు కృష్ణ, మధును చూసి జాలి పడకు. అది పుట్టి ఏం సాధించింది? కన్న తల్లిని కడుపున పెట్టుకున్న పాపిష్టిది. అసలు దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళటమే ఇష్టం లేదు. శ్రీవల్లి ఇప్పుడు కడుపుతో ఉంది, తనకి తోడుగా ఉంటుందని మధుని తీసుకెళ్దామని వచ్చాను అంటాడు. ఏంటి, వదిన ప్రెగ్నెంట్ నా అన్నయ్య? ఆనందంగా అడిగింది మధు. అవును, తనకి బయట వాళ్ళు చేసే వంట నచ్చదు, నువ్వు చేస్తేనే తింటుంది. నేను నాన్న పొద్దుననగా బయటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాం. అప్పటి వరకు వదిన ఒంటరిగా ఏముంటుంది? తనకి నువ్వు తోడుగా ఉంటావని ఇక్కడికి వచ్చాం అన్నాడు అక్షయ్. మధుకి ఆనందం అంతా ఇంత కాదు. వదిన ప్రెగ్నెంట్గా ఉంటే నేనెందుకు చూడనన్నయ్య? నేను చూస్తానో లేదో నీకు తెలీదా? నేనిప్పుడే మీతో పాటు వస్తానన్నయ్య అంటుంది. మధు మాటలకి అక్షయ్ ముఖం వెలిగిపోయింది. భువన, కృష్ణ ఇద్దరూ షాక్గా చూశారు. ఏంటి మధు వెళ్తానంటున్నావు? వదిన కడుపుతో ఉంది కదా నానమ్మ, తనకి మాత్రం ఎవరున్నారు? ఉన్నది మనమే కదా అంటుంది మధు. ఇన్ని రోజులు ఇక్కడున్నావో లేదో, కనీసం తిన్నావో లేదో అని ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా చూడటానికి రాలేదు. ఇప్పుడు మీ వదినకి పని మనిషి కావాలి కాబట్టి మీ అన్నయ్య నిన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. నువ్వు వెళ్తానంటున్నావు. ఎందుకు మధు? నిన్ను చీదరించుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్తానంటున్నావు? నాకు మాత్రం ఎవరున్నారు నానమ్మ? ఉన్నది వాళ్ళే కదా. వాళ్ళు నన్ను వదులుకున్నా నేను మాత్రం వదులుకోలేను. నాకు నా అన్న నలుగురు కావాలి నానమ్మ అంటుంది. చూసావా, అది నీ కూతురంటే. మధు వస్తానన్నా నేను పంపించను ప్రభా అంటుంది పెద్దావిడ. అమ్మ అంటాడు. అవును, అక్కడ పనంతా నా మనవరాలు చేయాలి. ఇంకా నీ కోడలు మంచం ఎక్కి కూర్చుంటుంది. కనీసం తాగిన గ్లాస్ అయినా సింక్లో వేయదు. ఇల్లంతా చక్కబెట్టి అది కాలేజ్కి వెళ్ళాలంటే మాటలు కాదు. అందుకే నేను మధుని పంపించను అంటుంది. నానమ్మ, మా ఆవిడ కడుపుతో ఉంది కదా, ఆ మాత్రం జాలి కూడా లేదా నీకు అంటాడు అక్షయ్. పెళ్ళాం మీద ఉన్న జాలి, దయ, ప్రేమ నీ చెల్లి మీద ఎందుకు లేదురా? డబ్బుకి కొదవలేదు, బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనుషుల్ని పెట్టుకోండి, అంతేకాని మధుని మాత్రం పంపించను అని స్థిరంగా చెప్పింది భువన. నాన్న,
నానమ్మ అలా మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడరేంటి అంటాడు. ఏం మాట్లాడతాను, ముందు పద ఇక్కడి నుంచి వెళ్దాం అని ఇద్దరూ బయటికి వెళ్ళగానే మధు బాధగా చూసింది. వాళ్ళ మీద నువ్వేం బాధపడకు, మీ వదిన తక్కువదేం కాదు. ముందు నువ్వు స్నానం చేసిరా, కాఫీ పెడతాను. సరే నానమ్మా అని తన గదికి వెళ్ళింది. కృష్ణ రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు. మంచి పని చేశావమ్మమ్మ, మధు వెళ్తుందేమో అని భయపడ్డాను అంటాడు. ఆ పిచ్చిదానికి జాలెక్కువ అని నాకు తెలుసు కదరా, అందుకే నేను మాట్లాడాను. కూర్చో, కాఫీ తెస్తాను. సరే అమ్మమ్మ అని ఫోన్ చూసుకున్నాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చింది మధు. భువన గారు కాఫీ ఇవ్వటంతో కాఫీ కప్ తీసుకుని కృష్ణ పక్కన కూర్చుంది. కాఫీ తాగు మధు, బయటికి వెళ్దాం అంటాడు. ఇప్పుడెందుకు బావా అంటుంది. నువ్వే కదా అన్నావు ఏదో మాట్లాడాలని, బయటికి తీసుకుని వెళ్ళని. మరి ఇప్పుడేంటి, ఎందుకు బావా అంటున్నావు? చీకటి పడింది కదా బావా, ఇప్పుడెందుకు అని నా ఉద్దేశం అంటుంది మధు. సరే, నేనింక వెళ్తాను, బాయ్. బాయ్ బావా అని కాఫీ తాగి భువన గారి ఒడిలో పడుకుంది మధు. అక్షయ్ మాటలు విన్నాక శ్రీవల్లికి ఎక్కడలేని కోపం వచ్చింది. మధుపై మరింత ద్వేషం పెంచుకుంది. మధు జీవితంపై దెబ్బ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ఎవ్వరికీ తెలియకుండా మధుని ఫాలో చేయమని ఒక మనిషిని పెట్టింది. నిశ్చితార్థం 2 రోజులే ఉంది. ఈ వారం రోజులు విక్కీ మధుని డిస్టర్బ్ చేయలేదు. ఆ రోజు మధు క్లాస్లో అందరికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అందరినీ ఇన్వైట్ చేసింది. మహా మధుతో మాట్లాడుతుంది కానీ ఏదో మూలన భయం, తన అన్నయ్య ఏం చేస్తాడో ఏంటో అని. సరే మధు, ఇంక వెళ్దామా అని మహా బ్యాచ్ అందరూ బయటకొచ్చారు. అప్పటికి వాతావరణం మబ్బు పట్టి నల్లగా మారింది. మహా కారు రావటంతో వెళ్ళిపోయింది. మధు కృష్ణ కోసం వెయిట్ చేస్తూ టైం చూసింది. టైం అప్పటికే 5:30. ఫోన్ చేద్దామని చూసింది. కానీ సడన్గా వర్షం కురవటంతో మధు కాలేజ్ లోపలికి వెళ్ళింది. ఆ వెనకే శ్రీవల్లి పెట్టిన మనిషి దొంగచాటుగా మధుని ఫాలో చేశాడు. వర్షం తగ్గాక బయటికి వెళ్దామనుకున్న మధు క్లాస్ రూమ్లో కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుతుంటే ఫాలో చేసిన వాడు చుట్టూ చూశాడు. అప్పటికే ఎవరూ లేరు. సైలెంట్గా క్లాస్ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. ఫోన్లో గేమ్ ఆడుతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయిన మధు ఒక్కసారిగా ఉరుము ఉరవటంతో ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోన్ కిందికి వదిలేసి చుట్టూ చూసింది. అప్పటికే రూమ్ అంతా చీకటిగా ఉండటంతో మధుకి భయం వేసింది. ఎవరైనా ఉన్నారా అంటూ డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ రాలేదు. మధుకి భయం మనసు నిండా చుట్టేసింది. ఏంటి మధు, డోర్ రావటం లేదా అంటూ ముందుకొచ్చాడు శ్రీవల్లి పెట్టిన మనిషి. ఎవర్రా నువ్వు? నీకు కాబోయే మొగుడిని మధు అంటూ చీకట్లో మధుని పట్టుకోవటానికి ట్రై చేశాడు. మధు భయంతో రూమ్ అంతా తిరుగుతూ ఏం చేయాలో తెలియక రూమ్ అంతా దద్దరిల్లేలా అరిచింది. ఎవరైనా ఉన్నారా, కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ అరవసాగింది. ఏయ్, ఎందుకే అరుస్తావు అంటూ ఫోన్ లైట్ వేసి మధుని పట్టుకున్నాడు. భయంతో వణికిపోయింది మధు. ఏయ్ వదులు, అసలెవరు నువ్వు అంటుంది. నేనెవరైతే నీకెందుకే, ఈరోజు నీ జీవితం నా చేతుల్లో నాశనం అవ్వాల్సిందే అంటాడు. రేయ్ వదులు అంటూ గింజుకుంటున్న మధు చెంపపై ఒక్కటిచ్చాడు. కింద పడింది మధు. ఏయ్, నోరెత్తావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మూసుకొని నాకు సహకరించు, లేదంటే నీకు నరకం చూపిస్తాను అని వాడనగానే మధు గజగజ వణికిపోయింది. ఎంత అరిచి గోల చేసినా మధు గోడు వినేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు. కాలేజ్లో ఉన్న అందరూ వెళ్ళిపోవటంతో మధు అరుపులు ఆ వర్షంలో కలిసిపోయాయి. పాకుతూ పడిపోయిన ఫోన్ దగ్గరికి వెళ్ళి కృష్ణకి ఫోన్ చేయాలని చూసింది. కానీ ఆ రౌడీ ఫోన్ లాక్కోవటంతో మధుకేం చేయాలో అర్థం కాలేదు. ఆ క్షణం తన జీవితం కళ్ళ ముందు కనిపించేసరికి మధుకి తన కుటుంబం అంతా గుర్తొచ్చింది. ఏంటి మధు ఏడుస్తున్నావు? మీ వాళ్ళు గుర్తొచ్చారా? అసలెవరు నువ్వు? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నీకు డబ్బు ఇస్తాను. అంతేకాని నన్నేమీ చేయకు ప్లీజ్, నీకు దండం పెడతాను అని మధు వెక్కి వెక్కి ఏడ్చింది. ఏయ్ ఆపు, ఏడుస్తావెందుకు? అయినా ఎంత అందంగా ఉన్నావే, నిన్ను భయపెట్టమన్నారు. కానీ నీ అందం చూశాక భయపెట్టాలని లేదు. నిన్నీ రోజంతా ఈ గదిలో ప్రతి క్షణం అనుభవించాలనుంది అంటూ మధు ఒంటి మీద ఉన్న చున్నీ లాగాడు. షాక్గా చూసింది మధు. మధు మీదికొచ్చాడు అతను. వాడిని కొడుతూ తనని తాను కాపాడుకోవటానికి చాలా ట్రై చేసింది మధు. కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? అసలేమనుకుంటున్నావు నువ్వు అని మధుని లాగిపెట్టి కొట్టేసరికి డోర్ దగ్గర పడింది. ఆ టైంలోనే బల్లున డోర్ తెరుచుకోవటంతో మధు గుమ్మం వైపు చూసింది. ఎదురుగా విక్కీ. చెంపలు కందిపోయి పెదవి దగ్గర రక్తం కారుతున్న మధుని చూడగానే షాక్ అయ్యాడు విక్కీ. విక్కీని చూడగానే మధుకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఏడుస్తూ విక్కీ వైపు చూసి, ప్లీజ్ నన్ను కాపాడు, వీడెవడో నాకు తెలీదు అంటూ మధు
వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతుంటే వెక్కి కోపం నశాలానికి చేరింది. మధుని ఆ పరిస్థితిలో చూడలేకపోయాడు. వెంటనే మధుని పైకి లేపి అక్కడే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టాడు. "ఎవడ్రా నువ్వు? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశావు" అంటూ ఆ రౌడీ ముందుకు రాగానే విక్కీ కాలితో వాడి గుండెల మీద తన్నాడు. ఎగిరి కింద పడ్డాడు వాడు. "ఎంత ధైర్యం ఉంటే మధుని టచ్ చేస్తావు? నా కొడకా! ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే" అని కసి తీరా వాడిని కొట్టి, "చెప్పరా అసలెవడ్రా నువ్వు? మధునెందుకు బంధించావు?" అంటూ వాడి నోట్లో పళ్ళన్నీ ఊడేలా దవడల మీద పిడిగుద్దులిచ్చాడు. మాట్లాడే ఓపిక లేదు వాడికి. మధు చైర్‌లో కూర్చుంది కానీ తనకి భయం తగ్గటం లేదు. విక్కీ విశ్వరూపం చూడగానే భయంతో మరింత ముడుచుకుంది. "చెప్పు, నిన్ను పంపించిందెవరు?" "సార్, డబ్బుకి కకృతిపడి ఈ పని చేశాను. దయచేసి నన్ను వదిలేయండి సార్" అంటాడు. "రేయ్, ఆ డబ్బెవరిచ్చారో చెప్పు. లేదంటే ఇదే నీ ఆఖరి రోజు" అంటాడు విక్కీ. "చెప్తాను సార్. ఆ డబ్బిచ్చింది మధు గారి వదిన శ్రీవల్లి." "ఏంటి?" కుర్చీలో కూర్చున్న మధు షాక్ అయింది. "అవును సార్. నేను మధుని" అని చెప్తుండగానే, "రేయ్, మధు ఏంట్రా నా భార్యని పేరు పెట్టి పిలుస్తున్నావు? రెస్పెక్ట్ ఇచ్చి పిలు. లేదంటే పీక కోస్తాను" అన్నాడు. "సారీ సార్. మధు మేడం గారిని ఫాలో చేయమని శ్రీవల్లి గారు నాకు డబ్బిచ్చారు. ఈరోజు ఎలా అయినా మధుని భయపెట్టి తన జీవితం నాశనం చేయమని చెప్పారు." "నిజమా?" అంటాడు విక్కీ. "అవును సార్. ప్రామిస్. నేను చెప్తుందంతా నిజం సార్" అంటాడు అతను. "సరే నువ్వెళ్ళు" అని వాడిని బయటికి నెట్టి డోర్ క్లోజ్ చేసి తన ఫోన్ లైట్ ఆన్ చేసి మధు కేసి చూశాడు. అప్పటికే మధు ముఖం వాడిపోయింది. "మధు" అని ఆర్తిగా పిలిచాడు. ఏడుస్తూ విక్కీని గట్టిగా హత్తుకుంది. "ఏయ్ తింగరి, ఆ ఏడుపేంటి? ముందేడవటం మానేయ్" అని మధు తల నిమిరాడు. "టైంకి మీరు రాకపోయుంటే ఈరోజు నా జీవితం" అంటూ సూటిగా విక్కీ కళ్ళల్లోకి చూసి, "మీకెప్పుడూ రుణపడి ఉంటాను విక్కీ గారు. చాలా థాంక్స్. ఇంతకు మించి మాటలు రావటం లేదు" అంది. మధు అంటూ ఆమె ఫేస్‌ని దోసిట్లోకి తీసుకొని, "ఎవడైనా నిన్ను టచ్ చేయాలి అంటే ముందు నన్ను టచ్ చేయాలి. రావటం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తాను మధు" అంటూ వణికిపోతున్న మధుని గుండెలకి హత్తుకున్నాడు. కానీ మధుకి దడ పోవటం లేదు. మెల్లిగా కిందికి పడిపోతుంటే ఆమెని పైకి లేపి దగ్గరికి లాక్కొని, "మధు" అంటాడు. "మా వదిన ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు విక్రమ్ గారు. నాకు తల తిరుగుతుంది" అంటూ మధు కలవరిస్తూ విక్కీ ఎదపై వాలిపోయింది. "మధు, మధు" అంటూ ఆమె చెంపని తట్టాడు. కానీ మధు అప్పటికే స్పృహ కోల్పోవటంతో విక్కీ మధుని గుండెలకి హత్తుకుని ప్రేమగా తల నిమురుతూ, "ఎంత పని చేశావు శ్రీవల్లి. ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నా మధు జోలికొచ్చావు. నా ప్రాణం జోలికొచ్చిన నిన్ను అస్సలు వదలను" అని పళ్ళు నూరాడు విక్రమ్. మధుని చైర్‌లో కూర్చోబెట్టి బయటికి చూశాడు. వర్షం బాగా కురవటం చూసి, "ఈ వర్షం తగ్గేటట్టు లేదు. ఏదైతే అదైంది. ముందు మధుని ఇంటికి తీసుకుని వెళ్ళాలి" అనుకుని మధుకి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేశాడు. స్పృహ కోల్పోయిన మధుని చూడగానే జాలేసింది విక్కీకి. ప్రేమగా ఆమె చెంపపై చేయి వేసి నిమురుతూ, "అసలింత అమాయకంగా ఎలా పుట్టావు మధు? ఎలా బ్రతుకుతావు మధు? మహా చెబితే ఏంటో అనుకున్నాను కానీ మీ వదిన నిజంగానే రాక్షసి. మరీ ఇంత నీచానికి దిగజారుతుందా? అసలు ఆడదేనా?" అనుకుని మధు నుదుటన ముద్దు పెట్టి నవ్వుతూ అంటీ అంటనట్టు ఆమె పెదవుల్ని ముద్దాడి వదిలి, "మెలకువగా ఉంటే నువ్వెక్కడ పెట్టనిస్తావు? ఏది ఏమైనా నువ్వు నా బంగారం మధు" అని ఆమెని ఎత్తుకుని బయటికొచ్చాడు. వర్షం పడితే పడని అని ఆమెని కారులో కూర్చోబెట్టి కారింటికి పోనిచ్చాడు. లోపల ఫోన్ చూసుకుంటున్న మహా విక్రమ్‌ని చూడగానే షాక్ అయింది. "అన్నయ్య" అంటూ ఆశ్చర్యపోయింది. నేరుగా మధుని మహా రూమ్‌కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. "అన్నయ్య, మధుకేమైంది? అసలు నువ్వు మధు దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు?" "ఏమైంది నాన్న మధుకి?" కంగారుగా అడిగింది సునంద. "నేను మహా కోసమని కాలేజ్‌కి వెళ్ళానమ్మా. ఇంతలో మన కారు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మధు బయటికొచ్చి లోపలికి వెళ్ళటం చూశాను. ఎందుకో అనుమానం వచ్చింది నాకు. చాలాసేపు బయటున్నాను. మధు ఎంతకీ రావటం లేదని లోపలికి వెళ్ళాను. అక్కడ మధుని చూడగానే కోపం వచ్చిందమ్మా" అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా విన్న మహాకి, సునందాకి పిచ్చి కోపం వచ్చింది. "చిచ్చి, ఈ శ్రీవల్లి మరీ ఇంత రాక్షసా?" "అవునమ్మా. మధుని చాలా టార్చర్ పెట్టింది. టైంకి వెళ్ళి మధుని బానే సేవ్ చేశావన్నయ్య. లేదంటే మధు జీవితం ఏమవుదునో" అంటుంది మహా. మాట్లాడలేదు విక్కీ. మహా తను భయంతో స్పృహ కోల్పోయింది. "కాసేపటికి స్పృహ వస్తుంది కదా. తనకి తినటానికి ఏమన్నా పెట్టు. అంతకంటే ముందు కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పు." "నేను చెప్పటం కన్నా నువ్వు చెబితేనే బావుంటుందన్నయ్య" అంటుంది మహా. "సరే మహా, మధుని చూసుకో. నేనిప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను" అని విక్కీ తన రూమ్‌కి వెళ్ళాడు. ఎంత భయపడి ఉంటుందో ఏంటో. "ఏంటమ్మా
మరి ఇంత భయంకరంగా ఉంటారా మనుషులు? ఎందుకుండరు మహా, ఉంటారు అని మధు తల నిమురుతూ, ఎల్లుండే నిశ్చితార్థం పెట్టుకొని ఇలా చేశారంటే ఏదో జరుగుంటుంది మహా. అవునమ్మా, మధు కూడా డల్లుగా ఉంటుంది ఈ మధ్యన. లేచాక తననన్ని విషయాలు అడుగు. ఈలోపు నేను విజయతో మాట్లాడతాను అని బయటకొచ్చిన సునంద విజయకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఏంటి సునంద నువ్వనేది? అవును, మధు ఇక్కడే ఉంది విజయ. నేనిప్పుడే వస్తున్నాను సునంద అని ఫోన్ కట్ చేసింది విజయ. తన రూమ్ నుంచి కోపంగా వచ్చాడు కృష్ణ. అమ్మా, కృష్ణ, ఇప్పుడే విక్కీ ఫోన్ చేశాడమ్మా. మధు ఇప్పుడు అక్కడే ఉంది. పద, మన మధుని తీసుకొనొద్దాం. సరే అని ఇద్దరు మధు దగ్గరికి బయలుదేరారు. ఫ్రెష్ అయి బయటకొచ్చాడు విక్కీ. అన్నయ్య, కాఫీ అంటూ లోపలికొచ్చింది మహా. మధు లేచిందా? ఇంకా లేదన్నయ్య, బాగా భయపడినట్టుంది. నిద్రపోతుంది. తన దగ్గర అమ్మ ఉంది అని విక్కీకి కాఫీ ఇచ్చి బెడ్ మీద కూర్చుంది. విండో దగ్గర నిలబడి కాఫీ సిప్ చేస్తున్నాడు విక్కీ. వర్షం తగ్గింది మహా, కాస్త చలిగా ఉంది కదా? అవునన్నయ్య అంటూ విక్కీ దగ్గరికొచ్చి, అన్నయ్య, నువ్వు మధుని ఏం చేయలేదు కదా అని అడుగుతుంది. ఆ మాటకి చురుగ్గా చూశాడు విక్కీ. అంటే తన చెంప మీద దెబ్బలున్నాయి కదరా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. కోపంలో నువ్వు తననేమన్నా చేశావేమో అని అంటుంది. ఎలా కనబడుతున్నానే నీ కంటికి నేను? మనిషిని శాడిజంతో చంపేసేవాళ్ళ కనపడుతున్నానా అంటాడు విక్కీ. నేను ఆ ఉద్దేశంతో అనలేదన్నయ్య అంటుంది. ఆ రౌడీ విధవ కొట్టాడు మధుని, నేనెందుకు కొడతాను అంటాడు. అవునా, టైంకి నువ్వు వెళ్ళకపోతే అసలు అక్కడ మధు పరిస్థితి ఏంటన్నయ్య? తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్ళ వదినకి మధు అంటే ఎందుకు ఇష్టం ఉండదు? తెలీదన్నయ్య, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మధు చెప్తేనే మనకు తెలిసేది. అంటాడు విక్కీ. అన్నయ్య, ఎల్లుండే మధు నిశ్చితార్థం కదా. మరి నువ్వు మధుని లవ్ చేస్తున్నావు. అసలు నువ్వు మధుని ఎలా సొంతం చేసుకుంటావు అని అడుగుతుంది. తెలీదు, ఏదో మూలన ఆశ మధు నా సొంతం అవుతుందని అంటాడు విక్కీ. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? మధు కావాలి మహా, కానీ తన ఇష్టంగా తను నాకు దగ్గర కావాలి. కోపంతో తనని నా సొంతం చేసుకోవటం నాకు పెద్ద పని కాదు. అలా అని మధుని బాధ పెట్టలేను. అన్నయ్య, ఇవన్నీ ఆలోచించే బదులు నువ్వు శరత్ అంకుల్తో మాట్లాడితే సరిపోతుంది కదా. పిన్ని బాబాయ్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. టైం లేదు మహా, విషయం చెప్పి అందరినీ నేను డిస్టర్బ్ చేయలేను. పద, మధు దగ్గరికి వెళ్దాం అని బయటికి నడిచాడు. మహా అలానే చూస్తుండిపోయింది. అసలు ఏమనుకుంటున్నాడు అన్నయ్య? మధు కావాలంటున్నాడు, కానీ ఇష్టంగా తను నా దగ్గరికి రావాలంటున్నాడు. ఈ విషయం మధుకి, అన్నయ్యకి తెలుసు కదా. అసలు మధు మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుని తన రూమ్ వరకు వచ్చి డోర్ దగ్గర ఆగింది. మధు చేతిని పట్టుకుని తల నిమురుతూ, మధు, నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. లేచాక నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. నాకైతే పిచ్చి నవ్వు వస్తుంది నీ బెదురు చూపు చూసి. నన్ను కాదని మీ భావన ఎలా చేసుకుంటావు మధు? అసలు నేనేమైపోవాలి? ఏదోటి చేస్తాను, కానీ ఎలానో నాకు అర్థం కావటం లేదు అనుకుని మధు నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన మహా షాక్ అయింది. ఛాన్స్ ఇవ్వాలి కానీ మధుని చాలా చేసేలా ఉన్నాడు అన్నయ్య అనుకుని నవ్వుతూ వెనక్కి తిరిగింది. కృష్ణ, విజయ గారు లోపలికి రావటం చూసి షాక్ అయింది. మహా, మధు ఎక్కడా? లోపలికి రాగానే కంగారుగా అడిగాడు కృష్ణ. లోపలుంది కృష్ణ అని మహా అనగానే లోపలికొచ్చాడు కృష్ణ. అప్పటికే విక్కీ మధు చేతిని వదిలేశాడు కృష్ణ గొంతు విని. అది చూసిన మహా ఊపిరి పీల్చుకుంది. మధు, నీకేం కాలేదు కదా? మధు చేతిని పట్టుకుని కంగారుగా అడిగాడు కృష్ణ. విక్కీ అక్కడ ఉండలేకపోయాడు. మధు చేతిని పట్టుకోవటం విక్కీకి నచ్చలేదు. అసలు ఏం జరిగింది విక్కీ? లోపలికి వస్తూనే అడిగింది విజయ. జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా విన్న విజయకి కోపం వచ్చింది. కృష్ణ కోపంగా పిడికిలి బిగించాడు. తనకి సేవలు చేయటానికి మధు వెళ్ళలేదు కదా అమ్మా, అందుకే ఇలాంటి పని చేసింది ఆ రాక్షసి. అవును, పద అమ్మా, ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళి శ్రీవల్లిని విశ్వరూపం బయట పెడదాం అని కోపంగా అన్నాడు కృష్ణ. కంగారు పడకు కృష్ణ, ముందు మధు కోలుకొని ఈ టైంలో ఇంటికి వెళ్ళటం ఎందుకు? బయట మళ్ళీ వర్షం మొదలైంది. ఏదన్నా విషయం ఉంటే పొద్దున్నే చూసుకుందురు అని చెప్పింది సునంద. విజయ, కృష్ణ ఏమీ మాట్లాడలేదు. మధు దగ్గర చెరువు వైపు కూర్చున్నారు. విక్కీ కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చుని అక్కడే నిద్రపోయాడు. వీడేంటి భోజనం చేయకుండా నిద్రపోయాడు? పడుకొని సునంద, వాడు అలసిపోయి ఇంటికొచ్చాడు కదా. అది కాదు, వాడు అసలేమీ తినలేదు. కాఫీని తాగాడండి. డిస్టర్బ్ చేయకు, వాడు లేస్తే భోజనం నేను తినిపిస్తాను. నువ్వు ముందు విజయ్ వాళ్ళకి భోజనం పెట్టు. భోజనం చేయలేదండి, ఏమీ వద్దన్నారు. మధుకి అలా జరిగింది కదా, బాధపడుతున్నారండి. పరిస్థితి బాలేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా అని జగదీష్ తన రూమ్కి వెళ్ళిపోయాడు.
మహా, సునంద హాల్లోనే పడుకున్నారు. విక్కీ అక్కడే ఉన్నాడు అని. ఆ తర్వాత కట్ చేస్తే పొద్దున్నే నిద్ర లేచిన జగదీష్ గారు ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశారు. హలో ఖాన్, చెప్పండి. ఏంటి జగదీష్, విక్రమ్ అంత పని చేశాడు? తను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శరత్ మేనకోడల్ని లవ్ చేశాడా? టీవీ, సోషల్ మీడియా అంతా విక్రమ్ మధుల కోసమే ఉంది. ఏంటి? షాక్ అవ్వాడు జగదీష్. అవును జగదీష్, నువ్వు అసలు టీవీ చూడలేదా? లేదు ఖాన్. ముందు నువ్వు న్యూస్ ఛానల్, ఇటు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అంతా ఆపు, లేదంటే మీ కంపెనీ మీద ప్రభావం చూపుతుంది. ఉంటాను అని ఖాన్ ఫోన్ కట్ చేయగానే జగదీష్కి ఏమీ అర్థం కాలేదు. ఆ కంగారులో హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు. మధు, విక్కీ ముద్దు పెట్టుకుంటున్న పిక్ వైరల్ అవుతుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన విక్రమ్ గారు ఇంకా శరత్ మేనకోడలు మధు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. తొందరలోనే వీళ్ళ జంట పెళ్లిపీట లెక్కనుంది అంటూ న్యూస్ చదవగానే జగదీష్కి నిద్రమత్తు వదిలిపోయింది. అప్పుడే బయటకు వచ్చిన కృష్ణ, విజయ, సునంద, మహా ఆ వార్త చూడగానే ఎవ్వరికీ నోటి మాట రాలేదు. హాల్లో పడుకున్న విక్కీని చూడగానే భయం వేసింది మహాకి. విక్రమ్, విక్రమ్ అంటూ విక్కీ దగ్గరకొచ్చాడు జగదీష్. బాబాయ్ అంటూ మత్తుగా కళ్ళు తెరిచిన విక్కీ, ఏంట్రా ఇది? ఈ న్యూస్ ఏంటి? నువ్వు మధు లవ్ చేసుకోవటం ఏంటి? టీవీ చూడగానే విక్కీకి సౌండ్ లేదు. నిన్న కాలేజ్లో మధు స్పృహలో లేనప్పుడు తనని కిస్ చేసిన పిక్ అది. కృష్ణ, విజయ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. అప్పుడే నిద్రలేచి బయటకొచ్చింది మధు. అత్తమ్మా అని లోపే కోపంగా లోపలికొచ్చారు ప్రభాకర్, అక్షయ్. మధుకేమీ అర్థం కాలేదు. ఎంత పని చేశావే రాక్షసి! కాలేజ్కి వెళ్ళి నువ్వు చేసే వెధవ పనులు ఇవా అంటూ కోపంగా ముందుకు వెళ్ళిన అక్షయ్కి అడ్డుగా నిలబడ్డాడు విక్కీ. చూడు విక్రమ్, ఇది మా పరువుకు సంబంధించిన విషయం. నువ్వు అడ్డు తప్పుకో అన్నాడు. మధు బిత్తర చూపులు చూస్తుంది. విజయ గారు మధు వైపు బాధగా చూశారు. అత్తమ్మా, ఏమైందత్తమ్మా? బయట అంత రచ్చరచ్చ అవుతుంటే ఏమైందంటావేంటి? మీ ఇద్దరి వ్యవహారం బయటపడింది మధు. రేయ్, నువ్వు ముందు అడ్డు తప్పుకో, లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు అక్షయ్. అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కారు వేసుకొని వచ్చారు. నైట్ అంతా చెల్లి ఏమైందో గుర్తులేదా అంటాడు. రేయ్ నిన్ను అంటూ విక్కీ కాలర్ పట్టుకునేలోపు కృష్ణ అడ్డుగా వచ్చి అక్షయ్ని వెనక్కి నెట్టాడు. కృష్ణ అని కోపంగా అరిచారు ప్రభాకర్. మావయ్య, ఎందుకు అరుస్తున్నారు? అసలేం జరిగిందో ఏంటో తెలుసుకోరా మీరు? తెలుసుకోవడానికి ఏముంది? దీని భాగోతమంతా బయట జనాలు చూస్తున్నారు కదా. ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? మేనకోడల్ని చదివించుకుంటాను, కోడల్ని చేసుకుంటానని చెప్పావు కదా. మరి ఇది చేసిందేంటి? అసలు నేనేం చేశాను నాన్న అని ఏడుస్తూ అడిగింది మధు. ఏం చేశానని ఏమీ తెలియనట్టు నటించకు. నిన్నంతా ఈ విక్రమ్తో కులికావు కదా నువ్వు అన్న తండ్రి మాటలకి విస్తుపోయింది మధు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు, లేదంటే ఇక్కడే పాతేస్తాను నిన్ను అంటాడు విక్రమ్. విక్రమ్, నువ్వాగు అంటూ ముందుకొచ్చారు జగదీష్. బాబాయ్, నిన్న వాళ్ళ కోడలు మధుని బలవంతం చేయమని రౌడీని పెట్టింది. నిన్న కూతురు ఎక్కడుందో తెలియదు కానీ ఎవరో ఫోటోలు మార్చి పబ్లిక్లో ఇష్యూ చేయగానే కూతుర్ని చంపడానికి వచ్చాడంటే వీడసలు తండ్రేనా అని కోపంగా అన్నాడు విక్కీ. విక్రమ్, నువ్వు మా నాన్నని ఇంకొక మాట అన్నా సరే నేను అస్సలు ఊరుకోను అంటాడు అక్షయ్. ఏచి ఆపరా, అసలు మీ నాన్నని కాదు, ముందు నిన్ను అనాలి. వెనక పిల్లం ఏం చెప్తే అది చేయటం కాదు. అసలు నీ భార్య ఎలాంటిదో నీకు తెలుసా? ఏదైతే అదైందని ముందుకు వచ్చాడు విక్కీ. మధుకి జరుగుతున్న గొడవ అర్థం కావటం లేదు. తల పట్టుకుని టీవీ కేసి చూడగానే షాక్ అయింది. విక్రమ్ తనని ముద్దు పెట్టుకున్న ఫోటో, హక్ చేసుకున్న ఫోటో, పదే పదే వైరల్ చేసి మరీ చూపిస్తున్న ఫోటో చూడగానే మధుకి మెల్లిగా విషయం అర్థమైంది. నా భార్య శ్రీవల్లి దేవతరా, నీకేం తెలుసు నా భార్య కోసం? తను రౌడీని కాదు, మధుకి సెక్యూరిటీగా నన్ను అడిగే మనిషిని పెట్టింది. నిన్న నువ్వు మధు కాలేజ్లో ఒక రూమ్లో ఉన్నారు కదా, పైగా మీ ఇద్దరు చేసిన పని ఈ రోజున లోకమంతా చూస్తుంది. ఛీ, అసలు నీకు సంస్కారం అనేది ఉందా? రోషంగా అడిగిన అక్షయ్ మాటలకి విక్కీ కోపంగా పిడికిలి బిగించాడు. ఏమన్నావు? సంస్కారం అనేది ఉందా లేదా అని నన్ను అడుగుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ విక్కీ కోపంగా ముందుకొచ్చి, శ్రీవల్లి నిన్నడిగే మధుకి సెక్యూరిటీ పెట్టిందా అంటాడు. అవును అంటాడు అక్షయ్. ఈ విషయం మీకు తెలుసా ప్రభాకర్ గారు? సూటిగా అడిగాడు విక్కీ. తెలీదు, అయితే ఏంటి ఇప్పుడు అంటాడు ప్రభా. మూర్ఖంగా మాట్లాడకండి. అయితే ఏంటి ఇప్పుడు అంటున్నారు? మీ కోడలు చేసిన పనికి వేరే వాళ్ళుంటే ఈ పాటికి కత్తిచ్చుకొని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. గంభీరంగా వస్తున్నాయి విక్కీ మాటలు. చూడు విక్కీ, నువ్వు మధు చేసిన పనికి బయట మా పరువు పోయింది. లేనిపోని కట్టుకథలు మా దగ్గర చెప్పకు. అసలు నీతో మాటలేంటి నాకు? అమాయకంగా నటిస్తూ ఇంటి పరువు తీస్తున్నా, దీన్ని చంపినా పాపం లేదు అంటూ అక్షయ్ మధు మీదికి వెళ్ళిపోయాడు. విక్కీ వెంటనే అడ్డుకొని, నువ్వున్నది నా ఇంట్లో,
నీ కోపం ఇక్కడ కాదు అంటూ కృష్ణ వైపు చూశాడు. కృష్ణ వెంటనే ముందుకొచ్చి, మావయ్య, అసలు నిజ నిజాలేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు మధు మీద పడుతున్నారు అంటాడు. రేయ్, కళ్ళ ముందు నిజ నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నా నీకు ఇంకా నిజాలు తెలియాలా? అసలు ఇదంతా జరుగుతుంటే నాకే మధుని కొట్టాలన్నంత కోపం వస్తుంది. నీకెందుకు కోపం రావటం లేదు? అదేం చేసిందో తెలుసా నీకు? మధు ఏం చేసింది? మధు ఏమీ చేయలేదు. అంతా నేను చేశాను. మధుని ముద్దు పెట్టుకుంది నేనే అని విక్రమ్ అనగానే అందరూ స్టన్ అయ్యారు. కృష్ణకి నోటి మాట రాలేదు. ఏంటిరా, నువ్వు నా కూతుర్ని ముద్దు పెట్టుకోవటం ఏంటి? చెప్పటానికి నోరెలా వస్తుంది? ప్రభాకర్ కోపం అంతా ఇంత కాదు. మధుని అక్కడికక్కడే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు. మధుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి స్థిరంగా చెప్పాడు. ఏదైతే అదైందని. విక్కీ తన మనసులో మాటని బయట పెట్టాడు. ఏంటి, మధుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు అక్షయ్. అవును, ఈ విషయం అందరికీ చెప్పాలని అనుకున్నాను. కానీ మధుకి కృష్ణకి నిశ్చితార్థం ఫిక్స్ చేశారని ఆగిపోయాను. అందుకేనా నీలో నువ్వే నీ ప్రేమను దాచుకోలేక ఇలా పబ్లిక్గా విషయాన్ని బయట పెట్టావు అని దెప్పి పొడిచాడు అక్షయ్. చూడు అక్షయ్, అదంతా ఎవరు చేశారో నాకు తెలుసు. ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. పక్కాగా బాగానే ప్లాన్ చేశారు అని విక్కీ నవ్వుతూ అనగానే అక్షయ్ లోపలే కంగారు పడ్డాడు. ప్రభాకర్ గారు కోపంగా ముందుకు వచ్చి మధు చెంపపై ఒక్కటిచ్చారు. ఆయన కొట్టిన దెబ్బకి మధు విక్కీ కాళ్ళ దగ్గర పడింది. దరిద్రపు దానా, ఎంత పని చేశావే! అసలు ఎందుకు పుట్టావే నువ్వు? నువ్వున్నా ఒకటే, చచ్చినా ఒకటే. నాన్న అంటుంది. చంపేస్తాను అలా పిలిచావంటే. చదువు అంటూ బయటికి వెళ్ళి నువ్వు వేసిన వేషాలు ఇవా? బావతో నిశ్చితార్థం పెట్టుకుని పరాయి వాడితో ఈ పనులేంటి? ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు ప్రభాకర్. నాన్న, నిజంగానే నాకేం తెలీదు అంటూ ఏడుస్తూ అందరి వైపు చూసింది. మహాకి దుఃఖం ఆగలేదు. విక్కీ మధు చేతిని పట్టుకుని పైకి లేపి తన దగ్గరికి తీసుకుని, ఏయ్, ఏడ్చావంటే మీ బాబు కాదు, నేనే నిన్ను చంపేస్తాను, అర్థమైందా? ఏడవకు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పాలని ట్రై చేసినా ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇదంతా మీ వదిన చేసిందని అదిగో ధ్వజస్తంభంలా నిలబడి చూస్తున్న మీ అన్నయ్యకి తెలుసు. అంతా వాళ్ళే చేశారు. మీ నాన్నకి మీ అన్నయ్యకి భయపడ్డావంటే నాలుక చీరేస్తాను అంటూ మధుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి కృష్ణ ఎదురుగా నిలబడి, లవ్ చేశాను కానీ ఆగిపోయాడు. కారణం చెప్పాను కదా, ఇందులో మధు తప్పులేదు. కానీ నిన్న ఆ రౌడీ అంతా అని చెప్తుండగానే నాకంతా తెలుసు విక్కీ. కృష్ణ, నాకు తెలుసు మధు ఎలాంటిదో. నిన్న మధు విషయంలో జరిగింది శ్రీవల్లి చేసిందని నాకు తెలుసు. కానీ ఈరోజు తెలిసిన విషయం నువ్వు మధుని లవ్ చేయటం. ఎందుకు ఈ విషయం దాచావు అని సూటిగా అడిగాడు కృష్ణ. మధు కోసం కృష్ణ అంటాడు విక్కీ. అన్నీ తెలిసిండు కూడా మధుని లవ్ చేశావా? తెలియకముందే లవ్ చేశాను అన్నాడు. ఇప్పుడు నాకు విషయం క్లియర్గా అర్థమైంది. ఒక అమ్మాయి మనసు బాధ పెట్టి తన మెడలో 3 ముళ్ళు వేయలేను. అలా అని మధుని నేను తప్పు పట్టను. నిర్ణయం నేను మధుకే వదిలేస్తున్నాను అంటూ విజయ గారి వైపు చూశాడు. విజయ గారి ముఖం కోపంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అంటుంది. అమ్మా, ఇప్పుడు నాకు గొడవ చేయాలని లేదు. ప్లీజ్, నాకు ఇక్కడ ఒక్క క్షణం ఉండాలని లేదు. పద వెళ్దాం అంటూ కోపంగా విక్కీ అక్షయ్లని చూసి బయటికి వెళ్ళాడు. విజయ గారి మనసంతా గందరగోళంగా మారింది. సోఫాలో కూర్చుని ఏడుస్తున్న మధుని చూడగానే కోపం వచ్చింది ఆవిడకి. మధు, అత్తమ్మ అంటుంది. ఇంకా నన్ను మోసం చేయకు మధు. అత్తమ్మ అత్తమ్మ అంటూ నువ్వు నాకు ఇచ్చిన గౌరవం మీద. తన అత్తమ్మ మాటలకి మధుకి సౌండ్ లేదు. చాలా ఆశలు పెట్టుకున్నాను, కానీ కూల్ చేసావు మధు. నీ మనసులో విక్కీ ఉన్నాడన్న విషయం నాకు ముందుగా చెప్పినా నేనేదోటి చేసేదాన్ని కదా. మరెందుకు చెప్పలేదు నువ్వు? సూటిగా అడిగింది విజయ. తన అత్త మాటలకి మధు చలనం కోల్పోయింది. నువ్వు నా దృష్టిలో వేరు మధు. అందరిలా నిన్ను చూడలేదు నేను. నీ లైఫ్ బాగుండాలని మీ నాన్నతో ఫైట్ చేశాను. వాడి చేత జీవితాంతం నువ్వు చివాట్లు దెబ్బలు తింటూ అనుక్షణం బాధపడతావని నిన్ను నా కోడలిగా చేసుకున్నాను. అందుకు నువ్వు చేసిందిదా? బాధగా అడిగింది విజయ. అమ్మా, వస్తున్నావా లేదా? కోపంగా అరిచాడు కృష్ణ. ఇంకా మాట్లాడలేదు విజయ. కృష్ణ కోపంగా ఉన్నాడని గబగబా అక్కడి నుంచి వెళ్ళింది. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇకపై నువ్వు నా ఇంటికి కాదు, మా అమ్మ ఇంటికి వెళ్ళినా సరే నిన్ను చంపేస్తాను. కుటుంబం నుంచి నిన్ను వెలివేస్తున్నాను మధు. మా అక్క ఇంటి గడప తొక్కినా సరే నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది, జాగ్రత్త అని మధుని హెచ్చరించి అక్షయ్ని తీసుకుని వెళ్ళాడు ప్రభాకర్. మధు తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.